హాయ్ అండి. ఈరోజు వీడియోలో అన్నంలోకైనా, దోసల్లోకైనా, ఇడ్లీలోకైనా, వెజ్ వేపుళ్ళు ఏవైనా కూడా, అలాగే చికెన్ వేపుల్లోకైనా కూడా అద్భుతంగా కుదిరే కరివేపాకు కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? పదండి. దీనికోసం కరివేపాకుని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఉండేలాగా బట్ట పైన ఆరేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ గాని, కడాయి గాని పెట్టుకొని 1 లేదా 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, అలాగే 4 స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలండి. లో ఫ్లేమ్‌లో వేయించుకుంటేనే దీనికి రుచి ఉంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసి ఒకసారి కలిపేసుకొని కారానికి తగ్గట్టుగా 15-20 ఎండుమిరపకాయలను కూడా వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇలా వేగిన పోపు దినుసుల్ని మిక్సీ జార్‌లోకి వేసేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి చేతి నిండా పట్టేలాగా 2 గుప్పెళ్ళంత కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోని కలుపుతూ ఉండాలి. చూసారు కదా! ఇలా కాస్త కరివేపాకు క్రిస్పీగా అయితే చాలు. మరీ ఎక్కువగా వేపేయకండి. పోషకాలనేవి పోతాయి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఉన్న పోపు దినుసులు కూడా చల్లారాయి కదా! చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందండి. దీంట్లోని 2 స్పూన్ల వరకు వేయించిన నువ్వులు, అలాగే రుచికి తగ్గట్టుగా 1 స్పూను ఉప్పును కూడా వేసుకున్నాను. వేయించిన నువ్వులకు బదులుగా పోపులు వేయించుకున్నప్పుడే 2 స్పూన్లు నువ్వులు వేసి ఒక్క నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోని కొద్దిగా చింతపండును కూడా వేసి మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించిన కరివేపాకును కూడా వేసేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా మెత్తగా పొడిలా అయిపోయిన తర్వాత దీంట్లోని ఒక వెల్లుల్లిపాయని రెబ్బలు తీసి ఆ రెబ్బలు కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోతుంది. చివరగా ఉప్పు అనేది సరి చూసుకుంటే చాలు. చాలా టేస్టీగా ఉందండి. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్తంత నెయ్యి వేసి తింటే ఆహా! ఎంత బావుంటుందో. అలాగే ఇడ్లీలోకైనా, దోసల్లోకైనా దీన్ని కారం పొడి బదులుగా యూజ్ చేయండి. హెల్త్‌కి కూడా చాలా బావుంటుంది. అంతేకాకుండా వెజ్ ఫ్రైస్‌లో అయినా, లేదు అంటే చికెన్ ఫ్రైలో కూడా ఈ కారం పొడి అద్భుతంగా కుదురుతుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్‌లో వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.